నిన్న జరిగిన WPLలో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. అంతేకాదు నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన గుజరాత్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరులో ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చింది. 24 ఏళ్ల ఫేసర్ నందిని శర్మ ఒకే మ్యాచ్లో 5 వికెట్లు తీయడమే కాకుండా అద్భుతమైన బ్యాటింగ్తో సరికొత్త రికార్డును నెలకొల్పింది. WPL చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 4వ బౌలర్గా, అలాగే ఒకే మ్యాచ్లో 5 వికెట్లు ప్లస్ హ్యాట్రిక్ సాధించిన తొలి ఫేసర్గా కూడా నిలిచింది. గుజరాత్ జైంట్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో నందిని శర్మ ఈ అరుదైన ఫీట్ సాధించింది. సోఫీ డివైన్ విధ్వంసంతో గుజరాత్ భారీ స్కోర్ దిశగా సాగుతున్న వేళ నందిని తన బౌలింగ్ తో బ్రేకులు వేసింది. ఇన్నింగ్స్ ఆఖరు 3 బంతులలో వరుసగా కనిక, రాజేశ్వరి, రేణుకా సింగ్ లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించింది. అంతకు ముందే సెట్ బ్యాటర్ సోఫీ డివైన్ వికెట్ ను కూడా ఆమె పడగొట్టడం విశేషం. మొత్తంగా 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది. డొమెస్టిక్ క్రికెట్ లో చండీగఢ్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించింది. నార్త్ జోన్ తరపున ఆడుతూ నిలకడగా రాణిస్తున్న ఈమెను చూసి WPL స్క్వాడ్ ఆకర్షితురాలైంది. 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెని కేవలం 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. కొన్న మొదటి సీజన్ లోనే ఈమె తన విలువలను నిరూపించుకుంది. మరి నందిని శర్మ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.